గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము ఎకలాజికల్ సక్సెషన్ అనే పాఠం గురించి నేర్చుకుందాం. ఒక ప్రదేశంలో అభివృద్ధి చెందుతున్న ఒక సమాజాన్ని అభివృద్ధి చెందిన స్థిరమైన సమాజం ఆక్రమించుకోవడాన్ని లేదా ప్రతిక్షేపించడాన్ని జీవావరణ అనుక్రమం అంటారు. దీనిని జీవావరణ వ్యవస్థ అభివృద్ధి అని కూడా అంటారు. సమాజం అభివృద్ధి చెందుతున్నప్పుడు స్థిర సమాజం ఏర్పడే వరకు అభివృద్ధి చెందుతున్న సమాజాలు ఒక వరుస క్రమంలో ఒకదానితో ఒకటి ప్రతిస్థాపన చెందిస్తాయి. ఈ విధంగా అభివృద్ధి చెందుతున్న సమాజాలు ఏర్పడే వరుస క్రమాన్ని సియర్ అని, వాటి మధ్య ఉన్న దశలను సీరియల్ దశలు అని అంటారు. జీవావరణ అనుక్రమంలో మొట్టమొదటి ఏర్పడే సీరియల్ దశను పయోనీర్ సమాజం అని, చివరగా ఏర్పడే స్థిరమైన సమాజాన్ని పరాకాష్ఠ సమాజం అని అంటారు. పయోనీర్లు సీరియల్ దశ 1, సీరియల్ దశ 2, సీరియల్ దశ 3, తర్వాత చివరికి పరాకాష్ఠ దశ లేదా క్లైమాక్స్ అని అంటారు. సో అనుక్రమం రకాలు తీసుకుంటే జీవావరణ అనుక్రమాన్ని 2 రకాలు వర్గీకరిస్తారు. ఒకటి ఏంటంటే ప్రాథమిక అనుక్రమం. ఇక్కడ స్క్రీన్లో చూస్తున్నారు కదా. ఫస్ట్ ప్రాథమిక అనుక్రమం అంటే ఒక ప్రదేశంలో కొత్తగా సమాజం అభివృద్ధి చెందే ముందు ఆ ప్రదేశాన్ని అంతకుముందు ఎలాంటి సమాజం ఆక్రమించుకోకుండా జరిగే అనుక్రమాన్ని ప్రాథమిక అనుక్రమం అంటారు. ఈ అనుక్రమం అనేది బీడు భూమి లేదా బంజరు భూమి, ఒక శిల, కొత్తగా ఏర్పడే జలాశయం మొదలైన వాటిలో జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, స్క్రీన్ మీద చూస్తున్నాను. ఫస్ట్ బీర్ ఎన్వైరన్మెంట్, బీర్ రాక్స్ ఉన్నాయి. సో అక్కడ నుంచి మనకి ఏంటంటే పయోనీర్స్, చిన్నగా గుల్మాలు, ఈ విధంగా మనకి ఏంటంటే చిన్న చిన్న మొక్కలను మొలుస్తాయి. సో అక్కడ నుంచి మనకి ఏంటంటే ఇంటర్మీడియట్ స్పీసెస్, కొన్ని పెద్ద మొక్కలు మొలుస్తాయి. సో తర్వాత మనకి ఏంటంటే క్లైమాక్స్ స్టేజ్లో కంప్లీట్గా యానిమల్స్, నెక్స్ట్ ఈ యొక్క ట్రీస్ అన్ని విధంగా వస్తాయి. అంటే ఇది ఫస్ట్ స్టేజ్, ఇది సెకండ్ స్టేజ్, ఇది థర్డ్ స్టేజ్, ఇది ఫోర్త్ స్టేజ్. ఈ విధంగా మనకి ఏంటంటే ఇలా రావడాన్ని ఏమంటాం మనము ఇలా రావడాన్ని మనము ప్రైమరీ సక్సెషన్ అని అంటాం, ప్రాథమిక అనుక్రమం అంటాం. చూడండి ఇక్కడ నెక్స్ట్ ద్వితీయ అనుక్రమం. ద్వితీయ అనుక్రమం విషయానికి వస్తే ఇది సెకండరీ సక్సెషన్. చూడండి ఇక్కడ ఉంటుంది మనకు. దిస్ ఈజ్ సెకండరీ సక్సెషన్. ఇది రెండో అనుక్రమం. ఒక ప్రదేశంలో అభివృద్ధి చెందిన సమాజాన్ని ఆక్రమించి మరొక అభివృద్ధి చెందుతున్న సమాజాన్ని మొదలైన అనుక్రమాన్ని ద్వితీయ అనుక్రమం అంటారు. ఒకసారి ప్రాథమిక అనుక్రమం జరిగి తిరోగమనం చెంది లేదా నాశనం అయిపోయి దాని స్థానంలో కొత్త శ్రేణులు దశల వారీగా ఏర్పడి చివరికి పరాకాష్ఠ సమాజం ఏర్పడుతుంది. ఉదాహరణకు అడవులను నరిగివేసిన తర్వాత దాని స్థానంలో కొత్త సమాజం ఏర్పడడం. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లైమాక్స్ స్టేజ్ అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్న ప్రైమరీ సక్సెషన్ చెప్పుకున్నట్టుగా ఏం లేనటువంటి ప్రాసెస్ నుంచి కంప్లీట్గా అడవులు చెట్లన్నీ వచ్చేసినాయి. అక్కడ ఏంది, మనకు అగ్ని ప్రమాదం వల్ల ఫస్ట్ ఈ క్లైమాక్స్ స్టేజ్కి వచ్చేసినాయి. ఈ క్లైమాక్స్ స్టేజ్కి వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ బాగా క్లైమాక్స్ స్టేజ్ మనం చూస్తాం. ఇక్కడ మనం ఫస్ట్ క్లైమాక్స్ స్టేజ్ వస్తుంది. తర్వాత మనకి ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ అనుకోకుండా ఈ యొక్క అగ్ని ప్రమాదం జరిగి ఈ యొక్క క్లైమాక్స్ స్టేజ్ ఉన్నటువంటి చెట్టు అడవులు మొత్తం కాలిపోయినాయి. సో తర్వాత మళ్ళీ ఏమవుతాయి, అడవి మొత్తం నాశనం అయిపోయిన తర్వాత లేదా కరువు వచ్చి ఇవన్నీ ఎండిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా మరి అక్కడంతా మొత్తం జీవనం మొత్తం నాశనం అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ లిచెన్స్ అంటే మళ్ళీ చిన్న చిన్న పొదలు, గుల్మాలు ఏర్పడి అక్కడ నుంచి మళ్ళీ గడ్డి భూములు ఏర్పడి అక్కడ నుంచి మళ్ళీ స్ట్రబ్స్ అంటే పొదలు ఏర్పడి అక్కడ నుంచి మళ్ళీ యంగ్ ట్రీస్, ఇవన్నీ పైన్స్ చెట్లు ఏర్పడి మళ్ళీ చివరికి మళ్ళీ మెచ్యూర్ ట్రీస్ అనేవి మనకు ఏర్పడతాయి. సో ఈ విధంగా ఏంటంటే ఆల్రెడీ క్లైమాక్స్ స్టేజ్లో ఉన్నటువంటి ఏవైతే ఫారెస్ట్ ఉంటాయో ఆ ఫారెస్ట్ అన్నీ కూడా మనకి బర్న్ అయిపోతాయి. బర్న్ అయిపోయిన తర్వాత మళ్ళీ బర్న్ లేదా ఏదైనా డ్రాట్స్ వల్ల మనకి ఏంటి కంప్లీట్ నాశనం అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఎంటీ రాక్స్ మీద మళ్ళీ కొత్తగా లిజన్స్, మోసెస్ అన్నీ ఫామ్ అయ్యి మళ్ళీ గ్రాస్, స్hrubs, యంగ్ ట్రీస్, మెచ్యూర్ ట్రీస్ లైక్ ఓక్స్ ఇలా మనకు ఏర్పడడానికి ఉంటుంది. మనం సెకండరీ సక్సెషన్ అంటాం. సో ఫస్ట్ మనకి చూసుకుంటే దీని తర్వాత మనకు జీవావరణ అనుక్రమంలో కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఫస్ట్ హైడ్రార్క్, రెండోది జీరార్క్. సో హైడ్రార్క్ పొజిషన్కి వస్తే మనకు చూడండి, హైడ్రార్క్ అంటే వాటర్లో స్టార్ట్ అవుతుంది. సో చూడండి ఫస్ట్ ఏంటి చూడండి, హైడ్రార్క్ అనేది మనకు వాటర్లో మొదలవుతుంది. ఇక్కడ చూడండి, ఇది మొత్తం అంతా కూడా మనకు వాటర్. సో ఈ వాటర్లో మనకి ఏం తయారవుతుంది, ఫస్ట్ మనకు ఫైటోప్లాంక్టన్స్ అంటే వృక్షప్లవకాల నుంచి ఫైటోప్లాంక్టన్స్ అంటే ఏంటి, కనిపిస్తున్నటువంటి వృక్షప్లవకాల నుంచి మనకు స్టార్ట్ అవుతుంది హైడ్రార్క్ అనేది. చూడండి, దీనిని హైడ్రోసియర్ అని కూడా అంటారు. ఒక జలక్రమకం కొలలో కానీ సరస్సులో కానీ వృక్షప్లవకాలతో ప్రారంభమై చర్మదశారణ్యంతో అంటే వృక్షప్లవకాలతో అంటే చిన్న చిన్న వృక్షప్లవకాలతో మొదలై ఎక్కడి వరకు క్లైమాక్స్ స్టేజ్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద వృక్షాల వరకు, పెద్ద పెద్ద చెట్ల వరకు అంటే పెద్ద పెద్ద వృక్షాల వరకు
వచ్చే అంతం అయితే దీన్ని ఏమంటాం అంటే మనం హైడ్రోసియర్ అని చెప్తాం. సో జలక్రమంలో వివిధ దశలు ఉంటాయి దీంట్లో కూడా. అంటే చూడండి, ఫస్ట్ పైనల్ స్టేజ్. సో పైనల్ స్టేజ్లో చూసుకుంటే ఈ అణుకణంలో మొట్టమొదటి దశ మొదటిసారిగా కొలంలో నీటితో నిండి ఉంటుంది. నీటిలో పైనీరు సహజీవులు, ముఖ్యంగా వృక్షప్లవకాలు ఎక్కువగా ఉంటాయి. సో వీటితో పాటు అమీబా, పారామీషియం, వర్టిసెల్ల, ప్రోటోజోన్లు కూడా ఉంటాయి. ఇవి కొంతకాలం నీటిలోనే అభివృద్ధి చెందుతాయి. సో తర్వాత చూడండి, మునిగిన దశ రెండవది సబ్మెర్జ్డ్ స్టేజ్. అంటే చనిపోయిన వృక్షప్లవకాలు మృత్తికతో పాటు అంటే మట్టితో పాటు కొలను అడుగు భాగంలో కలుస్తాయి. దీని ద్వారా అడుగు భాగంలో మొత్తం మెత్తని బురద మృత్తిక అనేది ఏర్పడుతుంది. ఇక్కడ నీరు 20 అడుగుల వరకు ఉంటుంది. కనుక ఈ ఆవాసంలో పెరిగే మొక్కలు పూర్తిగా నీటిలో మునిగి ఉంటాయి. ఈ రకమైన ఆవాసంలో వారిసినేరియా, యూటిక్యులేరియా, నింఫియా, ఎలోడియా, నెక్స్ట్ మీరియోఫిలం, హైడ్రిలా, లెమ్నా వంటి మునిగి ఉండే మొక్కలు కనిపిస్తాయి. ఇవే జలచర క్రమంలో మొట్టమొదటి ఆవృత బీజ మొక్కలు. అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఫైటోప్లాంక్టన్స్ చూసాం, అంటే నీటి మీద తేలే మొక్కలు. రెండోది ఏంటి, నీటిలో మునిగి ఉన్నాయి. ఓకేనా, నీటిలో మునిగేటటువంటి రూటెడ్ అంటే వేలుగైనటువంటి నీటిలో మునిగి ఉంటాడు మొక్కలు. ఓకేనా. నెక్స్ట్ ఏంటి మనకు ఫ్లోటెంట్. మూడోది ఏంటంటే ఫ్లోటింగ్ స్టేజ్. మునిగి ఉండే మొక్కల దశల్లో మొక్కలు చనిపోయి హ్యూమస్గా మారి కొలను అడుగు భాగంలో బురద మృతికపై స్థిరపడడం ద్వారా నీటి లోతు 6 నుంచి 8 అడుగుల లోతుల వరకు ఉంటుంది. కనుక ఆ నీరు మునిగి ఉండే జాతులకు అనుకూలంగా ఉండదు. ఈ పరిస్థితుల్లో మునిగి ఉండే మొక్కలు తేలి ఉండే మొక్కలకు చోటునిస్తాయి. ఈ పరిసరాల్లో తామర, కలువ, నింఫియా, అంటే ఇక్కడ కనిపిస్తుంది మనకు ఇక్కడ రూట్ ఫ్లోటింగ్ స్టేజ్. ఇది మనకు మూడో స్టేజ్. ఇక్కడ కనిపిస్తుంది రూట్ ఫ్లోటింగ్ స్టేజ్. అంటే వేర్లు ఉన్నాయి, వీటితో పాటు మునిగి ఉన్నాయి, రెండు కూడా ఉన్నాయి ఇక్కడ. దీన్ని గమనించండి, వేర్లు ఉన్నాయి, తర్వాత మునిగి ఉన్నాయి. మనం రూట్ ఫ్లోటింగ్ స్టేజ్ అని చెప్తాం. సో ఇక్కడ చూడండి, అలా మనకు తేలిన మొక్కలకు చోటునిస్తాయి. పరిసరాల్లో తామర అంటే నిలంబో, కలువ అంటే నింఫియా, రన్నుక్యులస్, ట్రాపా లాంటి లగ్నీకరణ చెందినటువంటి మొక్కలతో పాటు అజోల్లా, ఫిస్టియా, లెమ్నా, ఉల్ఫియా, సాల్వినియా వంటి నీటిపై స్వేచ్ఛగా తేలాడే మొక్కలు కూడా ఇక్కడ పెరగడం జరుగుతుంది. సో ఈ నీటిలో మొక్కలు పరస్పరం చర్యల వల్ల జలాశయం లోతు తగ్గుతుంది. ఫలితంగా వీటికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడి రీడ్ స్వాంప్ మొక్కలు ఏర్పడతాయి. నెక్స్ట్ చూడండి, తర్వాత ఏంటి మనకు నాలుగో స్టేజ్ ఏంటంటే మనకు రీడ్ స్వాంప్ స్టేజ్. ఓకేనా, చూడండి ఏ స్టేజ్, రీడ్ స్వాంప్ స్టేజ్. ఓకే, ఈ రీడ్ స్వాంప్ స్టేజ్ చూద్దాం. ఈ దశని ఉభయచర దశ అని కూడా అంటారు. ఇక్కడ నీరు 1 నుంచి 4 అడుగుల లోతు వరకే ఉంటుంది. ఎంతవరకు లోతు ఉంటుంది రీడ్ స్వాంప్ స్టేజ్లో? 1 to 4. ఈ 4 అడుగుల లోతులో మాత్రమే మనకు వాటర్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఈ దశలో ఏర్పడే మొక్కలన్నింటిలో వేరు వ్యవస్థ మాత్రమే లగ్నీకరణ చెంది ప్రకాండ భాగాలన్నీ కూడా నీటి ఉపరితలం మీద ఉంటాయి. ఈ దశలో స్కిర్పస్, టైఫా, సాజిటేరియా, రీడ్ గ్రాసు, ఫాగ్మైటిస్ అనే జాతులు కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఇవి నీటిలోకి ప్రసరించే కాంతిని నిరోధించడమే కాక హ్యూమస్ ఏర్పడంలో దోహదం చేస్తాయి. ఫలితంగా బురద పచ్చిక దశ ఏర్పడుతుంది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం రీడ్ స్వాంప్ స్టేజ్లో చాలా వరకు ప్లాంట్స్ కనిపిస్తున్నాయి. ఈ స్టేజ్లో కనిపించేటువంటి చాలా వరకు మనకు ప్లాంట్స్ మనం అబ్జర్వ్ చేస్తాం. ఎక్కువగా ఇక్కడ మనకు ప్లాంట్స్ చూస్తున్నాం. ఇక్కడ రీడ్ స్వాంప్ స్టేజ్లో. ఈ రీడ్ స్వాంప్ స్టేజ్ చూడండి, మొత్తం అంతా కూడా మనకు ఇక్కడ మొక్కలు ఉన్నాయి. నెక్స్ట్ సేమ్ టైం మనకు రూట్లు అంటే వేళ్ళతో పాటు ఉన్నాయి. ఈ వేళ్ళతో పాటు వల్ల ఏం చేస్తుందంటే ఈ యొక్క వచ్చేటువంటి సన్లైట్, అంటే ఈ సన్లైట్ ఏదైతే ఉందో సన్లైట్ అనేది ఈ యొక్క మొక్కల నీటి లోపలికి సన్లైట్ అనేది లోపలికి వెళ్లకుండా ఏం చేస్తాయంటే ఈ మొక్కలు అనేది ఆపేస్తాయి. సో ఇలా ఆపేయడం వల్ల ఏంటంటే మనకు ఈ యొక్క మొక్కలు మాత్రమే అవి సన్లైట్ని యూజ్ చేసుకుంటాయి. ఓకే, సో చూడండి, నెక్స్ట్ బురద నీటి మైదానం దశ. నెక్స్ట్ ఏంటి మనకు సీవుడ్ మిడో స్టేజ్. నెక్స్ట్ ఏంటంటే సీవుడ్ మిడో స్టేజ్, సో లేదా మార్చ్ మిడో స్టేజ్ అని కూడా అంటాం. సో చూడండి, ఈ దశలో ఆధారం తడి మృత్తికగా మార్పు చెందుతుంది. ఇక్కడ నీరు 1 లేదా 2 అంగుళాల వరకు ఉంటుంది. అనగా ఈ భూ జలచరం ఉపరితలం వద్ద ఉంటుంది. ఈ దశలో కారెక్స్, జంకస్, సైపరస్ వంటి మొక్కలు ఈ ఆవాసాన్ని ఆక్రమిస్తాయి. ఈ మొక్కల బాష్పోత్సేక ప్రక్రియ ద్వారా నీటి శాతం మరింత తగ్గిపోయి ఆవాస పొదలు వృక్షాలు పెరగడానికి అనుకూలంగా ఉంటుంది. అంటే సీవుడ్ మిడో స్టేజ్ అనేది ఇక్కడ నీళ్ళు ఉంటాయి కొంచెం, అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే ఇక్కడ వాటర్ ఉంటే కొంచెం మట్టి కూడా ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మనకు నీళ్ళు ఇక్కడ మనకి ఏంటంటే మొక్కలన్నీ కూడా ఏం చేస్తాయి, నీటికి దగ్గరలో పెరిగే మొక్కలన్నీ కూడా ఆ నీటిలో ఉండే అక్కడ ఉన్నటువంటి
ఆ నీళ్ళు చెరువులో ఉన్నటువంటి నీళ్ళని ఏం చేస్తుందంటే ఆ మొక్కలన్నీ వేళ్ళ ద్వారా పీల్చుకొని బాష్పోత్సేకం అంటే ఏంటి, సో బాష్పోత్సేకం ద్వారా ఏం చేస్తుందంటే కంప్లీట్గా బయటికి పంపించేస్తాయి. చూడండి నెక్స్ట్ వుడ్ల్యాండ్ స్టేజ్ ఏంటి మనకు వుడ్ల్యాండ్ స్టేజ్, దీని ఏమంటాం మనము వుడ్ల్యాండ్ స్టేజ్ అంటాం. ఇది మనకు వుడ్ల్యాండ్ స్టేజ్. ఈ స్టేజ్ మనం చూసుకుంటే ఈ స్టేజ్ మనకి ఏంటంటే వుడ్ల్యాండ్ స్టేజ్. సో ఇక్కడ చూడండి వుడ్ల్యాండ్ స్టేజ్ని మనం ఏమంటాం అడవి భూమి దశ అని కూడా అంటాం. నీటిని కోల్పోయిన మృత్తికను సాలిక్స్, కార్నస్ వంటి పొదలు, పాప్యులస్, ఆల్మస్ లాంటి వృక్షాలు ఆక్రమిస్తాయి. ఈ చెట్లు ప్రతికూల పరిస్థితుల వల్ల పరాకాష్ఠ దశ ఏర్పడుతుంది. నెక్స్ట్ ఏంటి మనకు క్లైమాక్స్ కమ్యూనిటీ. నెక్స్ట్ ఏంటంటే క్లైమాక్స్ స్టేజ్. సో ఇక్కడ ఇదేంటి మనకు ఈ స్టేజ్ అనేది మనకు క్లైమాక్స్ స్టేజ్. ఈ స్టేజ్ అంటే మనకు క్లైమాక్స్, ఇది క్లైమాక్స్ స్టేజ్. ఓకే చూడండి. సో ఈ క్లైమాక్స్ స్టేజ్లో మనకు చూడండి దీన్ని క్లైమాక్స్ స్టేజ్ లేదా క్లైమాక్స్ ఫారెస్ట్ అని కూడా అంటారు. మృత్తికల్లో ఉండే బ్యాక్టీరియంలు, ఇతర సూక్ష్మజీవులు అభివృద్ధి చెంది మృత్తికను సారవంతం చేస్తాయి. ఈ సారవంతమైన నేల ఆల్మస్, ఫ్రామిక్సినస్, ఓక్, ఆల్డర్, విల్లో మొదలైన మహావృక్షాలు పెరుగుతాయి. ఈ జలక్రమంలో ఇది అంతిమ దశ అంటే చివరి దశ. ఈ రకమైన మార్పును జంతుజాలంతో కూడా గమనించవచ్చు. సో మొక్కలు మునిగి ఉండే దశలో డ్రాగన్ ఫ్లైలు, మే ఫ్లైలు మరియు క్రస్టేషన్స్ అభివృద్ధి చెందుతాయి. సో మొక్కలు తేలియాడే దశలో హైడ్రా, బీటిల్స్, నత్తలు, కప్పలు అభివృద్ధి చెందుతాయి. రేటి స్వామి దశలో కుంట బాగా లోతు తగ్గి ఫలితంగా ఊపిరితిత్తులతో శ్వాసించే నత్తలు, హెరాన్లు, కింగ్ ఫిషర్లు, బాతులు కూడా అభివృద్ధి చెందుతాయి. సో తర్వాత పరాకాష్ఠ దశలు అంటే క్లైమాక్స్ స్టేజ్లో భూచర జీవులు అంటే శాకాహారులు, మాంసాహారులు కూడా ఇక్కడ ఈ యొక్క క్లైమాక్స్ స్టేజ్లో పెరగడం అనేది జరుగుతుంది. ఓకే నెక్స్ట్ ఏంటంటే మనకు జిరార్క్. నెక్స్ట్ ఏంటంటే మనకు జిరార్క్ స్టేజ్. సో చూడండి జీరో సియర్లో జిరార్క్ స్టేజ్. ఇక్కడ చూసుకుంటే మనకు శిలల మీద అంటే పెద్ద పెద్ద రాళ్ల మీద, ఇసుక తినెల మీద శిలలు ఏటవాలుగా ప్రారంభమయ్యే అనుక్రమమును జలాభావ అనుక్రమం అని అంటారు. ఈ దశలో జీరో సియర్ లేదా అని అంటారు. ఇక్కడ నీటి కొరత ఎక్కువగా ఉంటుంది. నీటి కొరత ఎక్కువగా ఉండే స్టేజ్లో మనకు తెలియదు ఏంటంటే జీరో సియర్. ఇక్కడ నీటి కొరత ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా జలక్రమంలో పరంపరిత దశలో పూర్తవుతుంది. ఫస్ట్ ఏంటంటే మనకు క్రస్టోస్, లైకెన్ దశ లేదా పయోనియర్ దశ. సో శిల ఆవాసము అంటే శిల ఆవాసం అధికంగా జలాభావమైంది. ఇక్కడ నీరు, పోషక పదార్థాలు కనిష్ట స్థాయిలో ఉంటాయి. సూర్యుని వేడి, వేగంగా వీచే గాలులు, విపరీతమైనటువంటి చలి లేదా ఎండ గరిష్ట స్థాయిలో మనకు కనిపించడం జరుగుతుంది. ఇలాంటి ఆవాసాల్లో క్రస్టోస్, లైకెన్లు మొట్టమొదటిగా పయోనియర్లు ఏర్పడతాయి. ఇవి నిర్జలీకరణను తట్టుకునే మొక్కలు. ఈ రకమైన లైకెన్లలో రైజోకార్పస్, రైనోడైనా, లిసిడియా మొదలైనవి ఉంటాయి. జాతులు ముఖ్యమైనవి. ఇవి శిలల మీద స్పోర్ల ద్వారా నిలదొక్కుంటాయి. ఈ లైకెన్లు స్రవించే ఆమ్లాలు శిలను క్రమేణా సంక్షారితం చేసి దానిని శిథిలం చేస్తాయి. చనిపోయిన లైకెన్లలో పదార్థాలు రాతి రేణువులతో సమిళితమవుతాయి. ఈ విధంగా శిలారేణువుల్లో లైకెన్ల అవశేషాలు కలిసి ఫోలియాస్ లైకెన్ దశ ఏర్పరుస్తాయి. నెక్స్ట్ ఏంటి మనకు ఫోలియాస్ లిచెన్ స్టేజ్. ఓకేనా ఫోలియాస్ లిచెన్ స్టేజ్. క్రస్టోషియన్ లైకెన్లు రాళ్లలో కలుగజేసినటువంటి మార్పుల వల్ల పత్రాప లైకెన్లు పెరగడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇవి రాతి పగుళ్లలోనూ శైథిల్యం చెందిన భాగాల్లోనూ శిలాభాగాన్ని పట్టుకొని పెరుగుతాయి. అంటే పెద్ద పెద్ద బండరాళ్ల మధ్య నుంచి ఈ యొక్క మొక్కలు అనేవి పెరగడం జరుగుతుంది. ఈ సంఘంలో ఫార్మియా, డెర్మటోకార్పస్, అంబిలికేరియా వంటి లైకెన్లు అంటే లైకెన్లు మొక్కలు లైకెన్స్ ఏవైతే వాటి చిన్న గుల్మాలు కానీ లైకెన్స్ అవి పెరగడం జరుగుతుంది. ఇక్కడ పగిలిపోయినటువంటి బండరాళ్ళ మధ్యలో. సో ఫోలియస్ లైకెన్ చర్య వల్ల పలుచని మృత్తిక పొర ఏర్పడుతుంది. నెక్స్ట్ ఏంటంటే మాస్ స్టేజ్. సో మాస్ స్టేజ్ ఇక్కడ చూడండి మాస్ దశ అంటాం. పై విధంగా ఏర్పడిన మృత్తికల్లో పాలిట్రైకమ్, టోర్ట్యులా, గ్రిమ్మియా వంటి ఎడారి మాస్ మొక్కలు పెరుగుతాయి. ఇవి పత్రాప లైకెన్లు కప్పివేస్తాయి. ఇవి చనిపోయిన తర్వాత మట్టితో కలిసి ఒక చాప వంటి పొరను ఏర్పరుస్తాయి. నీటిని పట్టి ఉంచగల శక్తి దీనికి ఉండడం వల్ల ఇక్కడ మొక్కలు పెరుగుతాయి. నెక్స్ట్ హెర్బ్ స్టేజ్. హెర్బ్ స్టేజ్ అంటే ఏంటి మనకు గుల్మాల దశ. ఈ ఆవాసంలో అరిస్టిడా, ఫెస్టుకా, పోవా, సాలిడాగో వంటి ఏకవార్షిక, ద్వివార్షిక, బహువార్షిక గుల్మాలు పెరుగుతాయి. వీటి వేళ్ళు రాతిని మరింత విచ్ఛిన్నం చేస్తాయి. అంటే ఇవి కూడా మరింతగా ఆ యొక్క వేళ్ళు పెద్ద పెద్ద బండరాలను పగలగొట్టి లోపలికి ఆ యొక్క వేళ్లను లోపలికి పంపిస్తాయి. నెక్స్ట్ ఏంటంటే మనకు స్ట్రబ్ స్టేజ్. స్ట్రబ్ స్టేజ్ అంటే మనకేంటి గుల్మాల దశ. స్ట్రబ్ స్టేజ్ అంటే ఇక్కడ మనకు కనిపిస్తుందా దీన్ని స్ట్రబ్ స్టేజ్ అంట. స్ట్రబ్ స్టేజ్ అంటే గ్రాస్ ల్యాండ్స్, స్ట్రబ్స్, షేడ్
ఇంటాలరెంట్ ట్రీస్. సో ఈ స్టేజ్ అంటే స్టబ్ స్టేజ్. సో ఈ స్టబ్ స్టేజ్ అంటే మనకి ఏంటంటే పొద దశ అంటాం. అధికమైనటువంటి మృత్తికలో జలాభావ పరిస్థితుల్లో పెరిగే పొదలు కనిపిస్తాయి. వీటిలో రస్, ఫైటోకార్పస్ వంటి ముఖ్యమైనవి రాలిపోయిన ఆకులతో కొమ్మలతో ఏర్పడినటువంటి హ్యూమస్తో మృత్తిక ఇంకా సారవంతం అవుతుంది. ఇలా మృత్తిక బాష్పీకరణం తగ్గి ఆర్ద్రత పెరుగుతుంది. ఈ పరిస్థితులు పొదలకు ప్రతికూలంగాను వృక్షాలకు పెరుగుదలకు అనుకూలంగాను ఉంటాయి. నెక్స్ట్ చూడండి, చివరికి మనకు లాస్ట్ స్టేజ్ ఏంటి, మనకు కనిపించేటటువంటి షేడ్ టాలరెంట్ ట్రీస్ అంటే చివరి దశ. ఓకేనా, దీన్ని చరమ దశారణ్యం లేదా క్లైమాక్స్ ఫారెస్ట్ అంటాం. ఈ దశ నీటిని ఎద్దడిని తట్టుకునేటటువంటి చెట్లు ముందుగా ఏర్పడి తర్వాత మధ్య రకం ఎత్తుగా ఉన్నవి పెరిగి చివరికి అడవి అనేది అభివృద్ధి చెందుతుంది. సో ఈ విధంగా మనకి ఏంటంటే చివరికి ఫారెస్ట్, పెద్ద ఫారెస్ట్ అనేది క్లైమాక్స్ స్టేజ్లో కనిపిస్తుంది. అంటే ఇంటర్మీడియట్ స్టేజ్. ఓకేనా, పయోనీర్ స్టేజెస్, నెక్స్ట్ ఇంటర్మీడియట్ స్టేజ్, నెక్స్ట్ క్లైమాక్స్ స్టేజ్. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఈ 3 స్టేజెస్లో మనకి ఏంటంటే పెరుగుతాయి. నెక్స్ట్ ఏంటి మనకు క్లైమాక్స్ స్టేజ్. సో ఇక్కడ చూడండి క్లైమాక్స్ స్టేజ్ మనం చూడండి, అనుక్రమం పూర్తయిన తర్వాత చివరి దశలో ఏర్పడే సమాజాన్ని పరాకాష్ఠ సమాజం అంటారు. సో పరాకాష్ఠ అనేది అంటే క్లైమాక్స్ స్టేజ్ గురించి మనం చదువుకున్నప్పుడు పరాకాష్ఠ లేదా క్లైమాక్స్ అనేది స్థిరమైన సమాజము. పరాకాష్ఠ అనే పదానికి సమాజ స్థిరత్వాన్ని తెలుపుతుంది. పరాకాష్ఠ ఏర్పడిన సమాజానికి ఆవాసానికి మధ్య సంపూర్ణ సుస్వరత ఏర్పడుతుంది. పరాకాష్ఠ అంచులలో మరొక స్థిర సమాజం అభివృద్ధి చెందితే దానిని పూర్వపరాకాష్ఠ అని, పరాకాష్ఠ సమాజంలో ఉన్నత జాతి వృక్ష సముదాయం ఏర్పడితే దాన్ని పరాకాష్ఠ అని అంటారు. సో నెక్స్ట్ ప్రీ క్లైమాక్స్, పోస్ట్ క్లైమాక్స్. చూడండి, పరాకాష్ఠ సమాజంలోనే జరిగిన కొన్ని మార్పుల వల్ల పరాకాష్ఠ అంటే క్లైమాక్స్ చాలా కంటే కొద్దిగా తక్కువ రకం వృక్ష జాతులు ఏర్పడితే దాన్ని ఉపపరాకాష్ఠ అంటే సబ్ క్లైమాక్స్ కమ్యూనిటీ అని అంటారు. పరాకాష్ఠ సమాజం వివరించడానికి జీవావరణ శాస్త్రవేత్తలు 2 సిద్ధాంతాలు చెప్పారు. ఫస్ట్ మోనోక్లైమాక్స్ సిద్ధాంతం, 2 పాలిక్లైమాక్స్ సిద్ధాంతం. ఫస్ట్ ఏంటి మోనోక్లైమాక్స్ సిద్ధాంతం అంటే ఏంటి, దీనిని 1916 సంవత్సరంలో ఫెడరిక్ క్లైమెంట్స్ అనే అమెరికన్ శాస్త్రవేత్త, ఎవరు 1916 సంవత్సరంలో ఫెడరిక్ క్లైమెంట్స్ అనే అమెరికన్ శాస్త్రవేత్త ప్రతిపాదించారు. దీని ప్రకారం ఒక వాతావరణ ప్రాంతంలో ఒకే పరాకాష్ఠ సమాజం ఉంటుంది. మిగిలిన సమాజాలని పూర్వ పరాకాష్ఠ, ఉప పరాకాష్ఠ మొదలైన రకాలు తర్వాత ప్రాముఖ్యం కలిగి ఉంటాయి. నెక్స్ట్ పాలిక్లైమాక్స్ సిద్ధాంతం. పాలిక్లైమాక్స్ సిద్ధాంతం ఎవరు చెప్పారంటే ఫస్ట్ విట్టేకర్ 1953 సంవత్సరంలో ప్రతిపాదించాడు. ఈ సిద్ధాంతం పరంగా ఒక వాతావరణ ప్రాంతంలో అనేక పరాకాష్ఠ సమాజాలు ఉంటాయి. ఉప, పూర్వ, పరాకాష్ఠ సమాజాలన్నీ పరాకాష్ఠ సమాజంలో సమాన ప్రతిపత్తిని కలిగి ఎక్కువ తక్కువ లేకుండా వీటన్నిటికీ ప్రాముఖ్యత ఒకటిగానే ఉంటుంది. సో ఈ విధంగా మనకు 2 సిద్ధాంతాలు ఉంటాయి దీంట్లో క్లైమాక్స్ స్టేజ్లో. ఫస్ట్ మోనోక్లైమాక్స్ సిద్ధాంతం, పాలిక్లైమాక్స్ సిద్ధాంతం. మోనోక్లైమాక్స్ సిద్ధాంతాన్ని 1916 సంవత్సరంలో ఎవరు కనిపెట్టారు, ఫెడరిక్ క్లైమెంట్స్. పాలిక్లైమాక్స్ సిద్ధాంతాన్ని ఎవరు కనిపెట్టారంటే విట్టేకర్ 1953 సంవత్సరంలో ఈయన ప్రతిపాదించడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. దిస్ ఈస్ ద ఎకలాజికల్ సక్సెషన్ లెసన్. థ్యాంక్ యూ. దిస్ ఈస్ పవన్ కుమార్, లెక్చరర్ ఇన్ జువాలజీ.